మహబూబాబాద్ జిల్లా కొర్నూలులో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇడవం రేవంత్ రెడ్డిని, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఇడవం. ఇప్పటికే నువ్వు మొనగాని కాదు మోసగాని అని తేలిపోయింది బిడ్డ. యాడికి పోయినా నిన్ను అడుగుతాం, నిన్ను గడుగుతాం, నిన్ను నిలబెడతాం, నిన్ను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించి బల్ల గుద్ది నీతో రుణమాఫీ చేయిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటా ఉన్నాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళకి పోతావు? రైతులకు రుణమాఫీ ఎగబెట్టినా అని పోతావా? రైతు బంధు ఇయ్యలేదని పోతావా? అన్ని పంటలకు బోనస్ అని మోసం చేసినా అని పోతావా? ఎవరನ್ನು ఉద్ధరించినవు? నీ 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటన్నా అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క బస్సు తప్ప అంత తుస్సే, అంత తుస్సే. ఆ బస్సులు కూడా సగం బంద్ పెట్టిండు, ఆ బస్సులు కూడా సగం బంద్ పెట్టిండు. ఇది వరకు 4 ట్రిప్పులు వస్తే ఇప్పుడు 2 ట్రిప్పులు వస్తుంది, 2 ట్రిప్పులు వస్తుంది. అవి ఆడోళ్ళు నిలబెట్టి ఆపకుండా దూరం పోయి ఆపుతున్నట్టు, వాడు దూరం పోయి ఆపుతున్నట. ఆయనతో బస్సు ఆగకుండా అయిపోయింది. బట్ ఏది ఏమైనా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంత ఈ ప్రభుత్వంలో ఒక స్థుతి లేదు. ఏమైందే? ముఖ్యమంత్రి ఏమన్నాడు? మీరు పైసలు కట్టుని తెల్లారే మాఫీ చేస్తా అన్నాడు. పాపం ఆయన మాట నమ్మి మా రైతన్న చూపిస్తుండు. 3 రూపాయల మిత్తికి తెచ్చి 3 రూపాయల మిత్తికి తెచ్చి 2 లక్షల మీద ఉన్న అప్పు కట్టేసిండు. మరి రుణమాఫీ అయితే కాలే అంటే దీంతో ఏమైంది? కొత్త అప్పు అయింది, రుణమాఫీ కాలే. ఇగో ఈ రైతు, ఓ రేవంత్ రెడ్డి నీ కళ్ళుంటే చూడు, ఇగో పాలకుర్తిలో మా రైతు 2 లక్షల మీద రుణమాఫీ చేసిండు. నువ్వే చెప్పినావు కదా, 2 లక్షల మీద ఉంటే కట్టండి, తెల్లారి వరకు మాఫీ చేస్తా అన్నావు కదా. మా వాళ్ళు కట్టి నెల అయింది, ఇంకెప్పుడు చేస్తావు? చెయ్యి. నీకు చెవులుంటే, నీకు కళ్ళుంటే ఇగో మా పాలకుర్తికి నిన్ను అడుగుతా ఉన్నా, 2 లక్షల మీద ఉన్న డబ్బు కట్టిన మా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా